రైట్ ఇక ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ అప్డేట్స్ ఏంటి? లివిల్ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జనరల్ సెక్రటరీ అయిన భరత్ తక్కెలపల్లి రవీందర్రావు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఒక లేఖ విడుదల చేశారు. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్కి సంబంధించి పార్టీ పైన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల పార్టీ సీరియస్గా తీసుకుని కొద్దిసేపటి క్రితం అధినేత ఆదేశాల మేరకు ఒక లేఖ విడుదల చేశారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీ పైన ఒక బురద జల్లే విధంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే మద్దతు తెలపకుండా కనీసం పార్టీ పైన మాత్రమే వాళ్ళ పార్టీలోని లీడర్లపైన పార్టీ పైన దెబ్బతీసే విధంగా పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడిన మాటలను సీరియస్గా పరిగణించారు. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఏంది, అసలు ఈ నిర్ణయాన్ని ఏమంటారు మీరు? కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది గొప్ప నిర్ణయం అయి ఉంటుంది. వారు 2001 నుంచి కూడా కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ప్రతి మెంటల్లో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన శిఖరం ఆయన. అయితే ఇవాళ మీ ద్వారా మేము చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నాయకుడు కేసీఆర్ గారు వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న మా సోదరిమణి కవిత గారు, కేసీఆర్ గారు అన్నా మాకు కేసీఆర్ గారి కుటుంబం అన్నా మాకు మనస్ఫూర్తిగా మేము గౌరవిస్తాం. కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబం అంటే మాకు దైవంతో సమానం. అలాంటి సందర్భంలో నిన్న సోదరిమణి కవిత మేడం గారు మాట్లాడినటువంటి తీరు ఒక సీనియర్ నాయకుడిగా 2001 నుంచి కేసీఆర్ గారు వెంట నడిచిన వ్యక్తిగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా మాలాంటి వాళ్ళని చాలామంది బాధపడ్డాం మేము. ఆ విషయంలో మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు సారు మరి వివిధ కోణాలలో ఆలోచన చేసి ఇవాళ కవిత మేడం గారు నిన్న మాట్లాడినటువంటి తీరు మీద మరి స్పందించి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని మేము తప్పకుండా స్వాగతిస్తూ ఉన్నాం. ఓ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, సీనియర్ నాయకుడిగా నేను స్వాగతిస్తూ ఉన్నాం. నిన్న ఆమె హరీష్ రావు గారు 2001 నుంచి కేసీఆర్ గారి నాలుకలో ఉన్నటువంటి వ్యక్తి. 2001 నుంచి కేసీఆర్ గారు వెంట నడిచిన కేసీఆర్ గారు వెంట ఉన్న హరీష్ రావు గారు 2001లో ఉన్నప్పుడు కవితా మేడం గారు లేరు పార్టీలో. కవితా మేడం గారు పార్టీ కార్యక్రమాలు రాలేదు. 2001 నుంచి కూడా మరి వాళ్ళ సంతోషరావు గారు ఒక నీడ, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ, ఆయన కుటుంబం మొత్తాన్ని పక్కకు పెట్టి 6 గంటలకు పోతే మళ్ళీ 24 అవర్స్ కేసీఆర్ గారు వెంట నడిచిన గొప్ప వ్యక్తి మన సంతోషరావు గారు. మరి వీళ్ళని కూడా మరి పార్టీ బాధ్యత రాహిత్యంగా వాళ్ళ మీద మాట్లాడిన మాటల్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ మాటలతో పాటు ఒక మాట బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమైన మేమందరం బాధపడే మాట ఏంటంటే, పార్టీ ఉంటేంది పోతుంది అనే మాట కూడా మమ్మల్ని తీవ్రంగా కలిసివేసింది. ఈ పార్టీ ఎందరో మంది బలిదానాల మీద, ఎందరో మంది వ్యక్తుల కష్టం మీద కేసీఆర్ గారి గుండె చప్పుడే గులాబీ జెండా, కేసీఆర్ గారి గుండె చప్పుడు గులాబీ జెండా, ఎందరో మంది అమరవీరుల త్యాగమే గులాబీ జెండా. మరి అలాంటి పార్టీ ఉంటేంది పోతుంది అనేటువంటి మాట్లాడినటువంటి తీరు మా అందరి మనసును కలిచివేసింది. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీల కుట్ర ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సర్వే రిపోర్ట్లు చూసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, ఎప్పుడు ఎన్నికలు జరిగినటువంటి ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రజల గుండెల్లో ప్రతి మనిషిని తట్టితే కేసీఆర్ గారే మాకు ఉండాలి, కేసీఆర్ గారే నయం అనేటువంటి ఒక పరిస్థితి ఇవాళ డెవలప్ అయి ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక రైతుల యూరియా విషయంలో కావచ్చు, చెప్పుల లైన్లు పెట్టుకున్నటువంటి విషయంలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ 6 ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి వాటి మీద ఫెయిల్యూర్సే కావచ్చు, ఈ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం మరి వాళ్ళ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం తీసుకొచ్చిండు, ఆడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మా అభిప్రాయం ఏంది, అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది కాబట్టి ఎవడు బాంబులు పెట్టి పేల్చారో దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు
అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మరి పరిస్థితి వీడియో క్లిప్పులు ఇవాళ ఒకసారి చూసి ప్రజలు శ్లాఘిస్తూ ఉన్నారు. దానిలో ఏమన్నారు ఆయన, మరి అలా కాళేశ్వరం ప్రాజెక్టు 20 నెలల నుంచి ఎందుకు రిపేర్ చేయలేదు, దానిలో ఉన్నోళ్ళని మీరు ఎందుకు వేరే వాళ్ళని తీసేసారు, ఎందుకు మీరు కార్యక్రమం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా హైదరాబాద్ మేము ఒక్కటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి పోటీ పెట్టండి. మీకు డిపాజిట్లు రావనేటువంటి భయంతో ఇవాళ మీరు రాంగ్ ట్రాక్ తీసుకుపోయి పార్టీని ఇబ్బందులకు గురి చేయాలని చేస్తున్నారు. ఏ సిబిఐలు కానీ ఏ పార్టీ ఇబ్బందులైనా మాకు కొత్త కాదు. 2001లో 11 మంది ఎమ్మెల్యేలను హోల్సేల్గా కొన్న రోజున భయపడలేదు, ఆయన ఒక్కడుగా రాజీనామా చేసినప్పుడు భయపడలేదు. కేసీఆర్ గారు వెంట ఈ తెలంగాణ ప్రజలు ఉంటారు. రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ మరి కవిత మేడం గారు మాట్లాడిన ప్రతి మాటను కూడా నేను ఒక సీనియర్ కార్యకర్తగా, రాష్ట్ర పార్టీ కార్యకర్తగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ ఆ కవిత విషయంలో ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తామంటూ కూడా వాళ్ళ బీఆర్ఎస్ నేతలు అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.